సో యూజువల్‌గా ఇప్పుడు కొన్ని అకౌంట్స్‌లో జీరో బ్యాలెన్స్ కూడా ఉంటది కొంతమందికి. సో అటువంటి వాళ్ళకి ఏంటి మళ్ళీ చార్జెస్ పడుతుంటాయా? అదనపు చార్జెస్? లేదు. అంటే జీరో అకౌంట్‌లనేది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఆ పబ్లిక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి గూడా డబ్బులు లేని వాళ్ళు చాలా మందున్నారు ఇంకా ఈ రోజుల్లో గూడా. హ్మ్. అలాంటి వారికి ఫెసిలిటేట్ జేయడానికి అంటే కొద్దిగా వాళ్ళకు తోడ్పాటు అందియడానికి ఏందంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని ఏమి డబ్బులు పెట్టకుండానే అకౌంట్ ఓపెన్ చేస్తాం. హ్మ్. వాళ్ళు దాంట్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఓకే. ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఉంటది. ఇట్లా 50,000 వరకు ట్రాన్సాక్షన్ చేయాలి ఇదని. అంతకు మించి దాంట్లో బ్యాలెన్స్ పెరిగినప్పుడు జనరల్ అకౌంట్‌కి మారుతది. వాళ్ళకి నో నో మినిమమ్ బ్యాలెన్స్ అంటే మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడం వలన వేసే చార్జెస్ ఉన్నాయి చూడు వీళ్ళకి వర్తించవు. వాళ్ళకి మినిమమ్ బ్యాలెన్స్ జీరో కాబట్టి ఆ చార్జెస్ వీళ్ళకి పడకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఏదో ఒక చార్జెస్ అని ఇప్పుడు మెసేజెస్ వస్తున్నాయి మీకు, కాల్స్ వస్తున్నాయి కాబట్టి, లేకపోతే యాప్స్ ఉన్నాయి. వీటన్నిటికి చార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. మన అకౌంట్‌లో మెసేజ్ వస్తుంటుంది. కాల్స్ చార్జెస్‌కి మీకు ఒక ₹50 కట్ చేస్తున్నాం అని. ఇదేంటి అసల? అవును. అంటే ఏది చెప్పకుండా చేయడము కరెక్ట్ కాదు. హ్మ్. కాకపోతే అన్నీ మీకు ఏ రూపంగా అందజేయాలి మామూలుగా బ్యాంక్‌లో డిస్‌ప్లే ఉంటాయి. ఏదో రకంగా. చూసుకోవచ్చు. హ్మ్. మరి ట్రాన్సాక్షన్ చేయాలంటే కాస్టే కదా! మీకేదో ఒక ఫెసిలిటీ ఇయ్యాలంటే ఒక స్టాఫ్ ఎంగేజ్ అవుతాడు. ఆయన 1 అవర్, 2 అవర్స్. మరి ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు గూడా నేను ఒకటి మెయిన్ పాయింట్ ఏందంటే మనకు మనం నిలబడకపోతే కొద్ది రోజుల తర్వాత మన మార్కెట్ నుండి గాని, లైఫ్ నుండి ఎళ్ళిపోతాం. హ్మ్. ముందు మీకు మీరు నిలబడేటట్టు మీరు మెయింటైన్ చేసుకోవాలి. హ్మ్. బ్యాంక్స్ లాభాలనేది పక్కకు పెట్టండి. ముందు ఆ ఖర్చులను మీట్ కావడానికన్నా మళ్ళీ ఇన్‌కమ్ ఉండాలి గదా! కరెక్ట్. ఇవన్నీ మిస్సెల్లేనియస్‌కు ఊరికే ఇలా సిచ్చినెత్తి వచ్చేటివి గాదు గదా! దానికి మనం కొంత కాన్సంట్రేట్ జేయాలి. మేనేజ్‌మెంట్ పరంగా గానీ, స్టాఫు మ్యాన్ అవర్స్ గానీ, అంటే కొన్ని గంటలు తనకి పని జేయాలి గదా! హ్మ్. ఇప్పుడు తనకొక ఒక ఉదాహరణకు రోజుకు 2000 జీతం ఇస్తున్నామనుకోండి. దానికి ఒక గంట కేటాయిస్తుందంటే, ఒక 250 500 ఆయనకు ఆ 1 అవర్‌కి పే చేస్తుంది గదా బ్యాంకు. అవును. మరి అది ఏదో ఒక రూపంలో రావాలి గదా! హ్మ్. ఇవన్నీ ఉన్నప్పటికిని బేసిక్‌గా బ్యాంకుకి ఆదాయము అప్పుల మీద వడ్డీలే. మిగతా అన్ని మిస్సెల్లేనియస్ ఇతరాలు. అంతే. అప్పులు బాగా పెంచుకున్నప్పుడు ఆ వడ్డీ రూపంలో వచ్చే ఆదాయమే ఏ బ్యాంకుకైనా ఇంపార్టెంట్ ఇన్‌కమ్. అంటే పెద్ద మొత్తంలో వచ్చే ఆదాయం అదే. సో ఇప్పుడు అందరూ భయపడేవేంటంటే క్రెడిట్ కార్డ్స్. ఆ మాట వింటేనే భయమేస్తది. రైట్? ఎందుకంటే అదుంటే మన చేతిలో ఒక అప్పున్నట్టే చాలా ఈజీగా మనం ఖర్చు చేయొచ్చు ఆ కార్డ్ ఉంటే అని. సో చాలా మంది క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్లరు. క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళిన వాళ్ళు అప్పులో కూరుకుపోయిన సందర్భాలు కూడా చూసాం. అసలు ఏంటి క్రెడిట్ కార్డ్స్ అనేవి మనం ఉపయోగించాలా? ఉపయోగించకూడదా? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇది సెల్ఫ్ డిసిప్లిన్. హ్మ్. క్రెడిట్ కార్డ్ అంటే మీకు అవసరం ఉన్నప్పుడు అప్పు దొరకాలి. హ్మ్. ఎవరి దగ్గరకో పోవాల్సిన పరిస్థితి లేకుండా క్రెడిట్ కార్డ్‌ను వాడుకోవచ్చు. హ్మ్. అలాగే కార్డ్ ఉన్నదని మీరు ఇష్టం ఉన్నట్టు లెఫ్ట్ అండ్ రైట్ అంటారు చూడు. క్రమశిక్షణ లేకుండా వాడుకుంటే అప్పుల పాలవుతారు. హ్మ్. అయితే దాన్ని సిస్టమేటిక్‌గా వాడుకునే వాళ్ళు కొద్ది రోజుల వరకు ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తారు గదా! మనం ఆ లోపల కట్టుకుంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ దొరుకుతున్నట్టే క్రెడిట్ కార్డ్ మీద. ఓకే. అలా వాడుకోవాలి. అంటే అమ్మ విపరీతమైన ఇంట్రెస్ట్‌లేసేస్తారు కదండీ క్రెడిట్ అది కార్డ్స్ మీద. లిమిట్ దాటినప్పుడు ఇప్పుడు సపోజ్ 20థ్ నాడు పే చేయాలని అనుకో. మీరు వాడి ఉన్న లిమిట్ అంతా 20థ్ లోపల క్లోజ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఒక రూపాయి పడదు. హ్మ్. అది దాటితే ఇంట్రెస్ట్ ఏస్తాడు. హ్మ్. మరి మీరు ఫాలో కాలేదు కదా! అయినా ఇది ఒక రకంగా మామూలుగా చెప్పాలంటే ఇది కత్తి లాంటిది. కూరగాయలు కోసుకోవచ్చు, గొంతు కోసుకోవచ్చు. భలే క్రెడిట్ చెప్పారు. అంటే సహజం. ఏదైనా కరెక్ట్. ఫెసిలిటీ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు అణుశక్తి ఉన్నది. దాంతోటి మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు. అవును. ఒక బాంబుని తయారు చేసి విధ్వంసానికి గూడా వాడొచ్చు. హ్మ్. అంటే అది మానవుడికి ఉన్న విచక్షణ. సో, ప్రాపర్‌గా ఎలా ఉపయోగించుకోవాలి క్రెడిట్ కార్డ్ అనేది? ఇప్పుడు మీరన్నట్టు ఇంత డేట్ లోపల కట్టకపోతే విపరీతమైన చార్జెస్, ఆ డేట్ విపరీతమైన లోపల కట్టుకోవాలి. రేట్స్ వేస్తున్నారు. సో, ఆ ఆ డేట్ డేట్ లోపల లోపల కట్టుకుంటే సరిపోతది. ఓకే. మనం దాన్ని ప్లాన్‌గా వాడుకోవాలి. హ్మ్. అది ఒక ఫెసిలిటీ కింద పెట్టుకోవాలి. ఒకసారి సరదాగా అయినా గాని దీనికి సంబంధం లేకున్నా చెప్తున్నా. ఒకసారి పొలిటికల్‌గా చర్చొచ్చినప్పుడు ప్రతి ఊరికి శ్మశానాలు కట్టించినము అని ముఖ్యమంత్రి చెప్పారు. రోషే గారు ఆర్థిక మంత్రి. ఏమయ్యా! ఆ ఫెసిలిటీ ఉన్నదని వాడుకోవద్దు అన్నాడు. హ్మ్. శ్మశానం ఉన్నదని వాడుకుంటారా? చచ్చినప్పుడు వాడుకోవాలి గానీ శ్మశానం ఉన్నదని వాడుకోకూడదు. అంటే కరెక్ట్. అప్రాప్రియేట్ కాకున్నా గానీ క్రెడిట్ కార్డ్ ఉంది. హ్మ్. ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు వాడుకోండి. హ్మ్. కానీ ఉంది గదా అని అత్యవసరం ఉన్నప్పుడే ఆ! వాడుకుంటే ఇంకా బెటరేమో. మీకు ఆ ఫలానాది అవసరము. ఫలాంది కొనాలే. హ్మ్. మీరు ఎవరి దగ్గర అప్పుకు పోవాల్సిన అవసరం లేకుండా కార్డ్‌ని వాడాలి. హ్మ్. అది ఉన్నది గదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే హ్మ్. మీ ఇన్‌కమ్ సరిపోవాలి గదా!
ఎప్పుడు మామూలుగా బడ్జెట్ అంటే దేశానికే కాదు, రాష్ట్రానికే కాదు, మన వ్యక్తిగతమైన బడ్జెట్ కూడా మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు అప్పు చేస్తున్నాం, అప్పుకి ఇన్స్టాల్మెంట్ ఎంత, దాని ఫ్యూచర్లో ఎలా కడతాము, ఇలా చూసుకోవాలి. అలాంటి బడ్జెట్ మనం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా చేసుకుంటే ఏ అప్పు తీసుకున్నా తప్పులేదు. రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అంబానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్పు లేదా? ఉంది. అప్పు తీసుకుంటే ఉదాహరణకు దాని వడ్డీ ₹1 కడుతున్నాం అనుకో, కనీసం మనం ₹1 కన్నా ఎక్కువ సంపాదించగలిగితే అప్పు తీసుకోవాలి. లేదంటే అప్పు తీసుకోకుండా మనం పెద్ద ఎత్తున చేయలేం. అప్పు తీసుకోవడం అసలు తప్పు కాదు. అప్పు తీసుకొని కట్టగలిగితే, కట్టేంత ఆదాయం మనం జనరేట్ చేసుకోగలిగితే అలా అయితేనే అభివృద్ధి చెందుతాం. సో ఏ లోన్ చాలా బెస్ట్ లోన్ అంటారు? హోమ్ లోనా, కార్ లోనా, లేకపోతే పర్సనల్ లోనా? సో రకరకాల బిజినెస్ లోన్స్ కూడా ఉంటాయి. సో ఏ లోన్ అయితే బెస్ట్ మనకి ట్యాక్సుల పరంగా, అన్నిటి పరంగా? మామూలుగా అయితే ఏ లోన్ బెస్ట్ అనేది ఉండదు. మీకు ఏమి అవసరం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు ఇల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కారు కావాలి. మీకు హౌసింగ్ లోన్ ఇస్తా అంటే ఏమంటారు, నాకు ఇల్లు ఉంది అంటారు కదా. అప్పుడు మీ దృష్టిలో హౌసింగ్ లోన్ బెస్ట్ లోన్ కాదు. మీకు కార్ అవసరం. కార్ అంత అవసరం లేదు, అసలు ఇల్లే లేదు, అనవసరంగా రెంట్లే కడుతున్నా, నాకు ఒక ప్రాపర్టీ ఏర్పడతలేదు, సొంత ఇల్లు ఉంటే బెటర్ కదా అని తనకి హౌసింగ్ లోన్ బెటర్. కారు అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ఒక కిరాణా షాప్ పెట్టుకున్నాడు, ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు, అతనికి ఏం కావాలి? వ్యాపారం లోన్ కావాలి. ఎందుకంటే ఆయనకు వ్యాపారం నడుస్తేనే ఆదాయం వస్తుంది. సో మీరు అన్నట్టు ఈ బిజినెస్ లోన్ కి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎలా ఉండాలి అసలు? మామూలుగా చాలా సింపుల్ గా ఉంటే, పెద్ద లోన్కు అలాగే ఉంటుంది, చిన్న లోన్కు దాని లిమిట్ ఉంటుంది. సెక్యూరిటీ నామ్స్ అంటారు, అంటే ఒక్కొక్క లోన్కు ఏ రకమైన గ్యారంటీలు ఇవ్వాలి. మామూలు లోన్లకు అవసరం లేదు. దానికి ఏంటంటే మీ ఐడెంటిటీ, మీరెవరు ఏంది అనేది ఖచ్చితంగా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తారు. మీ ఐడి ప్రూఫ్లు ఉంటుంది, అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. వ్యాపారం పెట్టినమంటే ఆ వ్యాపారం అనేది ఉన్నదా, ఆ వ్యాపారానికి లైసెన్స్. మామూలుగా ఈ చిన్న చిన్న వ్యాపారాలకు అంత సరిపోతుంది. అంటే సో గోల్డ్ లోన్స్ కూడా చాలా తక్కువ వడ్డీ రేట్లో అంటారు. మరి మనం ఇప్పుడు ఏదైనా మనకు అత్యవసరమైన డబ్బులు కావాలి అనుకున్నప్పుడు గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు? అవును, దాదాపుగా అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి తెలిసినంతలో. గోల్డ్ లోన్ అనేది బ్యాంకు కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే మీరు కట్టకుండా ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళు వేలం పెట్టుకోవచ్చు. మీకేంటంటే మీకు తాత్కాలికంగా ఇప్పుడు అవసరం, మీకు ఉదాహరణకు 1 నెల తర్వాత, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 1 ఇయర్కు మీకు డబ్బులు అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ లోపల ఎవరి దగ్గరికో పోయి అడిగి ఎక్కువ వడ్డీ చెల్లించే బదులు మీకున్న నగలను అక్కడ కుదువబెట్టి, తాకట్టు పెట్టి దాని మీద లోన్ తీసుకుంటారు. మీరు కంఫర్ట్ కట్టుకోవచ్చు. గోల్డ్ లోన్ మంచి ఫెసిలిటీ. సో ఓవరాల్ గా బ్యాంక్ ని మనం నమ్ముకోవచ్చు, బ్యాంక్స్ ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది క్లారిటీగా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎవరైతే బ్యాంకును ఎక్కువగా వాడుకుంటారో వాళ్ళు ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నది. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే అమ్మా, ఇప్పుడు మీరున్నారు, సపోజ్ మీ ఓన్ బ్రదర్ కావచ్చు, ఓన్ సిస్టర్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, మీ వాళ్ళు అనేవాళ్ళు మీకు అవసరం ఉన్నదనుకో, ₹1,00,000 అడిగారు, ఇస్తారు. మీ ఓన్ బ్రదర్ అనుకుందాం. అక్కయ్య నేను ఇస్తా, కానీ ఎప్పుడు ఇస్తావో కానీ నాకు ₹1,00,000 ఒకేసారి ఇచ్చేసాయి, నాకు వడ్డీ ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ నాకు మొత్తం ఒకటేసారి తిరిగి ఇవ్వమని అడుగుతారు. కానీ బ్యాంకు మీ బ్రదర్ కన్నా ఎక్కువ ₹1,00,000 ఇచ్చి, అమ్మ నువ్వు 20 నెలలు కడతావా, 30 నెలలు కడతావా, 50 నెలలు కడతావా అని నెలకు మీకు తెలియకుండానే మీ ఆదాయంలోకి వెళ్ళి కొంత భాగం ఇస్తే అప్పు తీరిపోయే అవకాశం కేవలం బ్యాంకులోనే ఉంటుంది. నన్ను అడిగితే మన ఆత్మీయుడి కన్నా, మన రక్త సంబంధికుడి కన్నా కూడా బ్యాంకులు ఎక్కువ. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.